ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే యూనివర్సిటీగా పేరుగాంచిన పాకిస్తాన్ ఇప్పుడు హఠాత్తుగా శాంతి దూత అవతారమెత్తింది. అగ్రరాజ్యం అమెరికా ఇటు ఇరాన్ మధ్య దౌత్య రాయబారం నడిపేందుకు ఇస్లామాబాద్ వేదిక అయింది. అయితే శాంతి ముసుగులో ఉన్న పాక్ అసలు నైజం మరోసారి బయటపడింది. మధ్యవర్తిత్వం వహిస్తున్నామన్న ఇంగితం కూడా లేకుండా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చిచ్చురేపాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశాడు. అటు ఇజ్రాయెల్ ఆగ్రహం, ఇటు ట్రంప్ హెచ్చరికలు మధ్యలో ఇరాన్ అసహనం మొదలైంది. ఇస్లామాబాద్ చర్చలు సజావుగా సాగుతాయా? పాకిస్తాన్ ఆశిస్తున్నట్లుగా ఆ దేశ పరువు నిలుస్తుందా? అంతర్జాతీయ వేదికపై మరోసారి నవ్వుల పాలవుతుందా? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ పరువును తీస్తోంది ఎవరు? పాక్ మంత్రి వ్యాఖ్యల దుమారం ఏంటి? శాంతి చర్చలు సఫలమవుతాయా? పాకిస్తాన్ ప్రపంచంలోని ఓ తలతిక్క దేశం. ప్లస్ దీనికి దుర్మార్గమైన మరో కోణం ఉగ్రవాదం. ఉగ్రవాదంతోనే కాశ్మీర్ సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది ఈ దేశం. నిజం చెప్పాలంటే ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు మన పొరుగు దేశంలోనే కనిపిస్తాయి. ఒక రకంగా ఉగ్రవాదులకు యూనివర్సిటీగా పాకిస్తాన్ పేరుగాంచింది. అంటే పాకిస్తాన్ ప్రపంచానికి ఓ సమస్యగా మారింది. ఈ సమస్యల దేశం తన ప్రపంచానికి శాంతి దూతగా అవతారమెత్తేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ అంటే సమస్య కాదని పరిష్కారం నిరూపించుకునేందుకు తెగ ఉబలాటపడుతోంది. అమెరికా రాసిచ్చిన శాంతి ప్రతిపాదనలో చైనా పెంచిన ఒత్తిళ్ల కారణంగానే ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. దీన్ని పట్టుకుని పాకిస్తాన్ హంగామా చేస్తోంది. తామే శాంతి దూతలం అంటూ అక్కడి పాలకులు బిల్డప్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య చర్చలకు ఉగ్రదేశం వేదికగా మారింది. అయితే ఈ చర్చల నడుమ పాకిస్తాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది. పాక్ పరువు పోయేలా చేసింది ఏ భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఏమాత్రం కాదు. సొంత రక్షణ మంత్రి చేసిన ఓ ట్వీట్ కలకలం రేపింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ట్వీట్ పై ఇజ్రాయెల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తూ ఏకపక్షంగా ఓ దేశాన్ని ఎలా విమర్శిస్తారంటూ టెల్ అవీవ్ విమర్శల దాడికి దిగింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసింది. ఇజ్రాయెల్ దెబ్బకు పాక్ మంత్రి ట్వీట్ ను తొలగించేశాడు. అసలు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏ అంశంపై ట్వీట్ చేశాడు? ఎందుకు ఇజ్రాయెల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది? పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ లో అప్పుడప్పుడు నిజమైన పాకిస్తానీ కనిపిస్తాడు. పాకిస్తాన్ చేస్తున్న ఘోరమైన పనులను అంతర్జాతీయ మీడియాకు వెల్లడిస్తుంటాడు. పాకిస్తాన్ ఉగ్రదేశమని స్వయంగా ఒప్పుకుంటాడు. పాకిస్తాన్ చేస్తున్న దుష్ట కార్యాలన్నీ అమెరికా మిత్రదేశాల కోసమేనని రియాలిటీని అంగీకరిస్తాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని తాజాగా రక్షణ మంత్రి బయటపెట్టాడు. తొలగించిన ట్వీట్ లో ఇజ్రాయెల్ ను దుష్టదేశమని, మానవాళికి ఆ దేశం శాపంగా మారిందంటూ పేర్కొన్నాడు. పాక్ మంత్రి పోస్ట్ పై ఇంటర్నెట్ లో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. శాంతి చర్చల్లో పాల్గొంటున్న దేశంపై పాకిస్తాన్ మంత్రి ఇలాంటి కామెంట్ చేయొచ్చు అంటూ చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆసిఫ్ మద్యం మత్తులో ట్వీట్ చేసి ఉండొచ్చంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఎందుకు పాక్ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేశాడు? ఇరాన్ అమెరికా మధ్య ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో ఇరాన్ పై దాడుల్ని అమెరికా, ఇజ్రాయెల్ ఆపేశాయి. ఇరాన్ కూడా పొరుగు దేశాలపై దాడులను నిలిపేసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఏప్రిల్ 9న లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఇస్లామాబాద్ లో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో లెబనాన్ లో నెతన్యాహు మారణహోమానికి దిగాడంటూ ఆసిఫ్ ఆరోపించాడు. అమాయక ప్రజల్ని ఇజ్రాయెల్ చంపేస్తోందని ఆసిఫ్ మండిపడ్డాడు. మొదట గాజాలోనూ, ఆ తర్వాత ఇరాన్లోనూ, ఇప్పుడు లెబనాన్లోనూ ఇజ్రాయెల్ రక్తాన్ని ఏరులై పారిస్తోందంటూ తీవ్రంగా పాక్ రక్షణ మంత్రి దూషించాడు. పాలస్తీనా గడ్డపై ఏర్పడిన క్యాన్సర్ గా ఇజ్రాయెల్ ను అభివర్ణించాడు. యూదులంతా నరకంలో కాలిపోవాలని ఆశిస్తూ ఇజ్రాయెల్ నాశనమైపోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తానంటూ పాక్ రక్షణ మంత్రి వెల్లడించాడు. ఈ పోస్ట్ పై వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించాడు. పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు అసహ్యకరమైనవిగా విమర్శించాడు. ఇజ్రాయెల్ను నాశనం చేయాలన్న పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు హేయమైనవంటూ నెతన్యాహు మండిపడ్డాడు. శాంతి చర్యలకు మధ్యవర్తిగా ఉన్న దేశం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం తామస్సలు సహించలేమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం సీరియస్ అయింది. కాల్పుల విరమణ చర్చలు సున్నితంగా సాగుతున్న తరుణంలో ఆసిఫ్ వ్యాఖ్యలు ఇజ్రాయెల్తో సహా పలువురి నుంచి తీవ్రమైన ప్రతిస్పందనలు తెంచాయి. ఈ వ్యాఖ్యలో పాకిస్తాన్ వేసుకుంటున్న శాంతి దూత రంగు చెరిగిపోతోందని ఇస్లామాబాద్ కలవరానికి గురైంది. మధ్యవర్తిత్వం విఫలమైతే గల్ఫ్లో మళ్లీ ఘర్షణలు చెలరేగుతాయి. ప్రపంచ చమురు ధరలు విపరీతంగా పెరగడానికి దారితీస్తాయి. అలాగే ఇంధన కొరత, ద్రవ్యోల్బణంతో పాకిస్తాన్పై ఆర్థిక ఒత్తిళ్లు మరింత తీవ్రతరమవుతాయని ఉగ్ర పాలకుల్లో ఆందోళన మొదలైంది.
నిజానికి అతిపెద్ద యుద్ధాన్ని ఆపే శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నప్పుడు పాకిస్తాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. కానీ ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలతో మనకో విషయం స్పష్టంగా తెలుస్తుంది. పాకిస్తాన్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నాయకులకు స్వయం ప్రతిపత్తిని, క్రమశిక్షణ రెండు కోరబడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కీలక అంతర్జాతీయ అంశాలపై సైన్యమే పెత్తనం చెలాయిస్తోందని ఖవాజా ఆసిఫ్ సంఘటన నిరూపిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ సీరియస్ గా రియాక్ట్ అవడంతో దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే తమ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన పోస్ట్ ను డిలీట్ చేయించాడు. దీంతో ఇజ్రాయెల్ శాంతించింది. ఇక ఇరాన్, అమెరికా మధ్య దౌత్య చర్చలకు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. ఈ చర్యల సందర్భంగా ఏప్రిల్ 11నే సెలవు దినంగా ఇస్లామాబాద్ ప్రకటించింది. నిజానికి ఇస్లామాబాద్ లో ప్రభుత్వం లాక్డౌన్ ను అమలు చేస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తోంది. ఎందుకంటే ఈ చర్చలకు అమెరికా, ఇరాన్ దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. దీంతో పాక్ రాజధాని హై అలర్ట్ లోకి వెళ్లిపోయింది. రెండు దేశాల ప్రతినిధులతో సమావేశం 2 రోజుల పాటు జరగనుంది. మరోవైపు అమెరికా, ఇరాన్ దౌత్య చర్చలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ చర్చలు సులువుగా సాగవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వార్నింగ్ ఇచ్చాడు. ఓటమి అంచున ఉన్న ఇరాన్తో తాము చర్చలు జరుపుతున్నట్టు ట్రంప్ వెల్లడించాడు. అంటే చర్చలో తమదే ఆధిపత్యమని ట్రంప్ చెప్పకనే చెప్పాడు. తాము చెప్పినట్టే చర్చలో వినాల్సి ఉంటుందని పరోక్షంగా ట్రంప్ హింట్ ఇచ్చాడు. ఇది శత్రువు చివరి అవకాశంగా ట్రంప్ పేర్కొన్నాడు. అంతేకాదు హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ జలమార్గాన్ని ఉపయోగించి ఇరాన్ బ్లాక్మెయిల్ చేస్తోందని అమెరికా అధ్యక్షుడు మండిపడ్డాడు. ఇరాన్ ఆడేందుకు ఆ దేశం వద్ద ఎలాంటి కార్డులు లేవని ట్రంప్ స్పష్టం చేశాడు. గత 40 రోజులుగా జరిగిన ఘర్షణలతో ఇరాన్ సైనిక శక్తి ఎంతలా క్షీణించిందో ఆ దేశ నాయకత్వానికి గుర్తు చేసేలా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇరాన్ పాలకులు సజీవంగా ఉన్నారంటే దానికి ఏకైక కారణం చర్చలు జరపడానికేనని ట్రంప్ స్పష్టం చేశాడు. ట్రంప్ చేసిన పోస్ట్ పై ఇరాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దానికి తోడు కాల్పుల విరమణ తర్వాత లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలు దుందుడుకుగా అవమానకరంగా ఉన్నాయని తెహ్రాన్ తేల్చి చెప్పింది. దీంతో పాకిస్తాన్ పరిస్థితి మింగలేక కక్కలేక అన్న చందంగా మారిపోయింది. ఇస్లామాబాద్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరాన్ బృందాన్ని చర్చల టేబుల్ వద్ద ఉంచేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నిజానికి పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తెహ్రాన్ను సంతోషపెట్టడానికేనన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు ప్రపంచం దృష్టి ఇస్లామాబాద్ వైపే ఉంది. ఇరాన్, అమెరికా మధ్య చర్చల్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యుద్ధం ఆగిపోయి పూర్తిస్థాయి శాంతి ఏర్పడుతుందా అన్నది తేలాల్సి ఉంది.